హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీ వికనస గురవే నమః. 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో షష్టగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది ఉగాది పండుగ. అంటే 6 గ్రహాలు ఉగాది ముందు రోజులో ప్రారంభమై 6 గ్రహాలు మీనరాశిలో కలవటం. అలాగే ఈ సంవత్సరం ఏలినాటి శని అంటే శనైశ్వరుడు జన్మరాశిలోకి రావటం, ఒక్కొక్కరిగా మే 16 నుంచి మీనరాశిలో ఉన్న రాహు 12వ ఇంట్లోకి రావటం, కేతువు 7వ ఇంట్లోంచి 6వ ఇంట్లోకి అనగా సింహరాశిలోకి రావటం. ఇదంతా సర్వసాధారణమైనటువంటి మార్పు అయినప్పటికీ కూడా 6 గ్రహాలు కలవటం అనేది కూడా మీనరాశి వారికి ఏం పెద్ద మార్పు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అంటే 3 శుభగ్రహాలు 3 పాపగ్రహాలు. దాంట్లో రాహు బయటికి రావటం, శని స్థానంలోకి రాహు రావటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశని దోషం ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది, మీనరాశి వారు జన్మశనైశ్వరుని ప్రభావంతో ఈ సంవత్సరం మొత్తం మీద ముఖ్యంగా శనివారాలు తెల్లవారుజాము నిద్రలేవటం, నవగ్రహ ప్రదక్షిణాల్ని, పిప్పలాదకృత శనైశ్వరుని కోనపింగళ స్తోత్రం చదువుకోవటం, ముఖ్యంగా ఈ సంవత్సరంలో సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల, అంటే 6 మాసాలకు ఒక్కసారి ఆంజనేయ స్వామి వారికి సుందరకాండ పారాయణ చేయించుకోండి. ఎటువంటి కుటుంబ సమస్యలైనా నివృత్తి అవుతాయి. ఏలినాటి శని నుంచి బయటపడతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి లభిస్తుంది. ఆగిపోయిన వీసా సమస్యలు పూర్తవుతాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల్లో కూడా మీనరాశికి హనుమత్ ఆరాధన, చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామిని ప్రతిరోజు స్మరణ చేయటం, చక్కగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం శనివారం విశేషంగా కూడా తమలపాకులతో అర్చన చేసుకోవటం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం, అలాగే నెలకొక్కసారి నల్ల నువ్వుల్ని కేజీంబావు దానం ఇవ్వటం, 3 నెలలకొక్కసారి కనీసం శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, సంవత్సరంలో 2 సార్లు కనీసం మన్యు సూక్త పారాయణ లేదా మన్యు సూక్త హోమాన్ని మీనరాశి వారు చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి ఎటువంటి వ్యవహార, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల నుంచి బయటపడతాం. ఇబ్బందులు తొలగిపోతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి జలచరం అవటం వల్ల ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోవటం కోసం జన్మశని దోష పరిహారాన్ని చేసుకోండి. తృతీయంలో ఉన్న గురువు మే 16 వరకు గురుబలాన్ని దక్కించుకునేటువంటి మీనరాశి వారికి అర్ధాష్టమ గురువుతో కూడా కొంత సమస్యలు అధిగమిస్తాం. దోషాన్ని తొలగించుకోవచ్చు. ద్వాదశ రాహు సంచారం వల్ల అట్రాక్షన్స్కి, వ్యామోహాలకు లోను కాకండి. చీటింగ్లు, మోసాలు గురి కాకుండా దుర్గా అమ్మవారి యొక్క సప్తశతి కూడా, సప్తశ్లోకిని కూడా ప్రతిరోజు చదువుకోండి. దుర్గా సప్తశ్లోకి ఇది ప్రతిరోజు కూడా మీనరాశి వారు చదువుకోవటం. హనుమాన్ చాలీసా, దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు చదువుకోండి. చక్కగా సుందరకాండ పారాయణ చేయించుకోండి. హనుమత్ ఆరాధన చేయండి. మంగళవారం శనివారం నియమనిష్టలతో ఆంజనేయ స్వామి వారికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారు అన్ని విషయాల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా, మానసికంగా, అన్యోన్యత విషయాల్లో, వివాహ విషయాల్లో, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలత పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత ఆలోచించి అడుగు వేయండి. అంటే వెంటనే మనం అన్నీ చేస్తున్నాం కాబట్టి ముందుకెళ్ళిపోవడం కాకుండా ఫైనాన్షియల్గా కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా దుర్గా నామాన్ని జపం చేసుకోండి. విశేష ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా 2020 సంవత్సరం మనం చెప్పుకోవచ్చు.